షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. The Gospel according to St. John chapter 8 verses 1 to 11. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలు. ఈ యొక్క ఉదంతం ధ్యానం చేస్తే ఒక ఆత్మ సత్యం మనకు ద్యోతకం అవుతుంది. ఫర్బేరెన్స్, సహనం అనే మాట మనకు కనిపిస్తుంది. టు బేర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్ పర్సన్స్, ఇతర పొరపాట్లను చేస్తున్నప్పుడు సహించుకొనుట. ఆ సత్యాన్ని ప్రభు ఈ యొక్క చిన్ని సన్నివేశంలో చూపించగలిగాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆ స్త్రీని రాళ్ళతో రువి చంపాలి. అందరు రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. అయితే యేసు ఎప్పుడనంటే ఏడవచనం, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వాయొచ్చునను. మరా మాట విని పెద్దలు మొదకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఎ సిన్లెస్ మ్యాన్, పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. పాపంలో జీవిస్తున్న వారు చుట్టూ ఉన్నారు. పాపంలో జీవిస్తూ పొరపాటున పట్టబడిన ఆ స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తొరిగి చంపాలని వాళ్ళు ఉవ్విళ్ళూడుతున్నారు. షోడ్ ఫర్బేరెన్స్. యేసు ప్రభు సహనాన్ని చూపించాడు. మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి. అందరు పెద్దవారు చిన్నవారు అందరూ వెళ్ళిపోయారు. ఆయన పొరపాటు చేసి నిజమే, కానీ to bear other faults, the spirit of meekness, the spirit of love, the spirit of forgiveness. ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు మనం చిరుగులాడుతాం, మనం సహించుకోలేము, ఆగ్రహంలో అవుతాం, ఆవేశంలో అవుతాం, ఆగ్రహంలోనే అవుతాం. కానీ ప్రభు, పాపం లేని ప్రభు ఆ రీతిగా ఆగ్రహానికి గురి కాలేదు. పాపంలో జీవిస్తున్న వారు ఆగ్రహానికి గురయ్యారు. వాళ్ళు ఏ తప్పు లేనట్టుగా, వారు ఏమి చేయనట్టుగా వారు ఆమె శిక్ష విధించాలని వాళ్ళు బొబ్బులాడుతున్నారు. ఎప్పుడు రాళ్ళతో కూడా చంపుతా, మంచి ఛాన్స్ దొరికింది, అవకాశం దొరికిందని యేసే పాట నేర్పించాడు. there is something beyond justice, there is something beyond justice, that is love. పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో ఆయన ఉరిశిక్ష విధించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా క్షమాభిక్ష పెట్టవలసిందిగా కోరుకున్నాయి. అందరూ అర్థించారు, forgive him, as he deserves punishment, should be hanged. కానీ క్షమించి వదిలిపెట్టాను అన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండింది, క్షమాభిక్ష పెట్టలేదు. ఆ పాకిస్తాన్ ఒకరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అలా హిందీ పేపర్లో అది వచ్చింది. ఇఫ్ దిస్ ఈజ్ ఇస్లాం, వుడ్ బెటర్ బికమ్ క్రిస్టియన్స్. ఇదే ఇస్లాం అయితే మన క్రైస్తవులు మారిపోవడం మంచిది. క్రిస్టియానిటీ, లవ్ క్రిస్టియానిటీ. పంటికి పన్ను, కంటికి కన్ను కాదండి. ప్రతీకారం కాదు, క్షమాభిక్ష పెట్టడం. న్యాయశాస్త్ర ప్రకారం అది సమంజసమే. శిక్ష విధిస్తారు, ఫైనల్గా రాష్ట్రపతికి అభ్యర్థిస్తారు క్షమాభిక్ష కొరకు. మనందరిపైన సుప్రీం ప్రభువు యేసుక్రీస్తు ఆయన
శిక్ష విధించవచ్చు, కానీ శిక్ష రద్దు చేసేవాడు ప్రభువు. ఆయన సంథింగ్ బియాండ్ జస్టిస్, దట్ ఈస్ లవ్. ప్రేమ ఉన్నది. ప్రేమ అన్నిటి క్షమిస్తుంది, అన్ని తాలుకుంటుంది, అన్ని ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. నీ భర్త ఎన్ని తప్పులు చేసినా నువ్వు సహించుకోవాలి. సహనము. నీ భార్య ఎన్ని తప్పులు చేసినా నువ్వు సహించుకోవాలి. సహనం అది. ప్రభు సహన చక్రవర్తి. ఆయన ఎన్ని పొరపాటు చేసినా మనం ఇంకా చేస్తున్నా ఆయన సహించుకోలేదా? మన్నించడం లేదా? ప్రేమించడం లేదా? ఎవరో చిన్నది చేస్తే వెంటనే మనం సహించుకోలేము. ఐ కెనాట్ బేర్ అండి, నేను సహించుకోలేను, నా వల్ల కదా అంటావు. నువ్వు ఎన్నో చేస్తున్నావు, భయంకరంగా చేస్తూనే ఉన్నావు, కానీ ప్రభు నీ పట్ల తన సహనాన్ని చూపించడం లేదా? క్షమించడం లేదా? ప్రేమించడం లేదా? అందుకే అపోస్తలుడు పౌలు మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడే. లెట్ యువర్ మోడరేషన్ బి నోన్ టు ఆల్ మెన్. ఒకరు కాదు, కానీ మన సహనాన్ని అందరి ప్రదర్శించి దీని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగరుడ మహోన్నతుడ యేసయ్య మీకు స్తోత్రాలు. మా సహనాన్ని తండ్రి సకల జనం తెలియబడనియ్యాలి. ఎందుకంటే సమీపంగా ఉన్నాడు కాబట్టి, నాయన మీరు తీర్పుగా ఉన్నారు కాబట్టి, జడ్జిగా ఉన్నారు కాబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. న్యాయానికి మించింది ప్రభువా, ప్రేమ క్షమాన్ని మీరు నేర్పించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హింసించిన తండ్రి వీరేం చేయించున్నారో ఎలాగైనా ప్రేమించి క్షమించే దేవా, మేము ఆ సహన గుణాన్ని మేము అనుదిన జీవితం అందరి పట్ల చూపించే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటే ప్రతిభను దర్శించిన ఆయన వాళ్ళ సహన గుణాన్ని పెంపొందింప చేయవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.